వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ అసెట్స్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ హైడ్రా అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఇది వచ్చే నెల దాటిన దీని పేరు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారిమోగిపోతోంది. హైదరాబాద్ నగరాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చాలని సంకల్పంతో హైడ్రాను తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే నగరానికి పెట్టుబడులు రావాలంటే ముందుగా వరదల నుంచి విముక్తి కల్పించాలని భావించారు. చిన్నపాటి వర్షం పడినా నరకాన్ని తలపిస్తున్న రోడ్లు, కాలువలు, నదులను తలపిస్తున్న కాలనీల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏళ్లుగా కబ్జా వస్తున్న చెరువులు, కుంటలను చెరవిడిపించేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించారు. గడిచిన నెల రోజుల్లో 200 ఎకరాలకు పైగా ఆక్రమణలను తొలగించింది. హైడ్రా దూకుడుకు కబ్జాదారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారంతా తలలు పట్టుకుంటున్నారు. హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు తమ ఇంటి మీదికి వస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ హైడ్రా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా స్పీడ్ కు బ్రేక్ వేసేందుకు తెర వెనుక యంత్రాంగం నడిపిస్తున్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 99 రద్దు చేయాలని కోర్టును కోరారు. విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 2 వారాలు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఈ పిటిషన్ లో జీహెచ్ఎంసీ యాక్ట్ ను కాదని హైడ్రాకు ఎలా అధికారులు ఇస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. హైడ్రాకు చట్టబద్ధత లేదని విన్నవించారు. ఇదిలా ఉంటే హైడ్రా స్పీడ్ తగ్గడం లేదు. ఆక్రమణల విషయంలో తన పని తాను చేసుకుంటూ పోతోంది. గడిచిన నెల రోజుల్లోనే 200 ఎకరాలకు పైగా ఆక్రమిత స్థలాన్ని విడిపించామని తెలుస్తుంది. ఈ క్రమంలోనే 1000కి పైగా నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. అయితే హైడ్రా దూకుడుతో చాలా మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే అని సమర్థిస్తోంది. ముందుగా నోటీసులు ఇవ్వాలని పేర్కొంటోంది. అన్ని పరిశీలించాకే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశిస్తోంది. ₹1 నుంచి ₹2 కోట్ల పెట్టి విల్లాలు కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్డర్తో తమ డబ్బులు తమకు వెనక్కి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరో ప్రాంతంలో తమకు ఇల్లు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ విజ్ఞప్తులపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.